చేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. హతుడు పోలీస్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో నిహారిక, ఐ న్యూస్. सोचा लेकिन कुछ भी नहीं हुआ यार. हाँ मेरे को मालूम. ఇక్కడ చోటు అని ఉండాలి. మీరేమైనా చూసారా? ఇందాక ఆ గలీలో చూశాను. नाम क्या है? इधर आ. ओए, रुक जा. నలుగురు కలిసి ఎత్తుకుపోతే ఏంటి నీ పరిస్థితి? అసలు ఎందుకు వచ్చేవి అర్ధరాత్రి బయటికి? ఐ లవ్ యూ. ఏంటి సాలే, నువ్వంటే ప్రేమ ఉండి టీవీలో ఎవడో చచ్చింది చూసి నువ్వేమో అనుకుని నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి అర్ధరాత్రి పూట నీకోసం సందులు గల్లలు తిరుగుతుంటే వీళ్ళంట పడ్డారు. వీళ్ళని కొట్టడం మానేసి నన్ను కొడతావేంట్రా? నవ్వుతావేంటి? కొట్టు. చాలా థ్యాంక్స్ బాస్. మీరు ఇంత టెన్షన్ పెట్టకపోతే ఇది ఐ లవ్ యూ చెప్పేది కాదు. ఏదో చిన్న లవ్ మ్యాటర్. మీరు లాయించండి చల్లరే. ఇప్పుడు చెప్పు, ఇంతకేమన్నా ఒకసారి చెప్పే. ఏంటి? ఏమైంది? ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తుంటే ఏడిపోచేస్తుంది. నాకెవరు లేరు. నువ్వు లవ్ చేస్తున్నావు అని చెప్పుకోవడానికి కూడా నాకెవరు లేరు. ఇలాంటి కండిషన్లో నువ్వు ఆ మాట అంటే ఏడుపు రాదా? ఊరుకో, మగాళ్ళు ఏడిస్తే బాగుండదు. ఎందుకు బాగోదు? బాగానే ఉంటుంది. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదని చెప్తారు. ఎవడు చెప్పాడు? చొప్పు తీసుకోవటాలి. బాధ వస్తే ఆడరా? అలా చూస్తావే నీ అబ్బా. ఇట్రా వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళో తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో ఒకటి చెయ్యి. రా. నీకోసం అందరూ ఎదురు చూస్తుంటారా? ఏకమా ఏమన్నా అంటే ఈ మాట సూపర్ పిగర్లా ఉంది. రండి సార్. సీట్ ఖాళీ హై? ఉంది సార్. तो चलिए चलिए बैठेगा. వెనకాల సీట్ ఉంది. ఎక్కండి. విజయవాడ. విజయవాడ? హలో, ఏంటి సార్? లేదు సార్, సూర్యాపేటలో దిగాల్సిన నేను నిద్రలో పడి విజయవాడ దాకా వచ్చేసినట్టున్నాను. వస్తాను సార్. సార్, ఇప్పుడు వచ్చింది దిల్సుఖ్ నగరే. ఏంటి దిల్సుఖ్ నగరా? అవును, బస్ స్టాండ్. సారీ సార్. హలో, అవునరా చిట్టు తల్లి, నాన్న నిజంగా నీ దగ్గరకే వస్తున్నాడు రా. బాగా చదువుతున్నావు. పొద్దున్న టిఫిన్ ఏం తిన్నావు? టికెట్. మిమ్మల్ని వేరే సీట్లు కూర్చోబెడతాను. తను నిన్ను అడిగిందా? నీ పని చించడమేగా, అది చేస్తే చాలదా ఏంటి? సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్? మునగాల 2. మునగాల? అవును సార్. హైదరాబాద్ అరుస్తున్నారు, మునగాలంటారండి. వచ్చే షాప్లో దిగండి సార్. ఇదిగోండి సార్ టికెట్. మునగాలు కొట్టేవాడిని. ఏమయ్యా, నీకేమన్నా స్పెషల్ గా చెప్పాలా? మునగాలు ఆగదు. విజయవాడ బస్ తెస్తే హైదరాబాద్ లో ఆపుతారా? అయితే మధ్యలో ఉన్న వాళ్ళందరూ పాపిస్టోళ్ళ. హైదరాబాద్ ఎంటర్ అవగానే వనస్థలపురం, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్ 30 స్టాప్ లో ఆపుతారు. అయ్యో, మా ఊరు ప్రెసిడెంట్. ఎక్కాలి దిగాలంటే సొంత కార్లో రావాలి.
ఇక మీద కాలంలో వస్తాను సార్. ఎవడేమైపోతే మీకేంటి? సరైన చెల్లొచ్చి టికెట్ తీసుకోవాలి, అదేగా మీ బాధ. మునగల్లో ఆగదు, మీరు సూర్యాపేటలో దిగిపోండి. ఇవ్వండి సార్. ఎంతండి? 120 రూపాయలు. సూర్యాపేటలో దిగిపోండి. సూర్యాపేట. సరే. సార్ సార్ మీరు కొంచెం లేస్తారా? లేడీస్ ఇక్కడ కూర్చుంటారు, మీరు అక్కడ కూర్చోండి. సరే, అక్కడ కూర్చుంటాను. రండి, నువ్వు అక్కడ కూర్చోమ్మా. సార్, కొంచెం విండో సీట్లో కూర్చుంటారా? అలాగే, థ్యాంక్స్. నీలో ఏ లోపమూ లేదు. నువ్వు నాకు దగ్గర కాలేదనే బాధ తప్ప. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. గొడవ మధ్యలో ఆపేస్తే వెళ్ళిపోతావేమో అనుకుని కంటిన్యూ చేశాను. అందరూ నువ్వు చండాలంగా పాడుతున్నావు అన్నారు, కానీ నాకు మాత్రం పి సుశీల, జానకి, చిత్ర కంటే నీ గొంతే తీయగా ఉంది. ఉడికించాలనే ఎంగిల్ పాలిచ్చాను, నిజంగా ఉడుక్కుంటావు అనుకోలేదు. సరసానికి రమ్మని ప్రేమగా పెదాల్ని తడిచేశాను. ఎంగిల్ పాలు తాగలేదు, ఎంగిల్ పెదాల్ని ముద్దాడలేదు. ఆడ మనసు అంత అలుసా? పీక పిసికేయాలంత కోపం వచ్చింది తెలుసా? ఆడ మనిషి మగ మనిషిని వేరుగా ఉంటారు, కానీ ఆడ మనసు మగ మనసుని వేరుగా ఉండవు కదా. ఆ మనసులు కలిస్తే ఈ గొడవలు ఉండవని ఇప్పుడే తెలిసింది. నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నాను, అది తప్పే. అయితే ఎలా కంట్రోల్లో పెట్టాలో టెక్నిక్ తెలిసింది. ప్రేమిస్తే చచ్చినట్టు కంట్రోల్లో ఉంటావని అర్థమైంది. ఒరేయ్, ప్రేమించరా బడుద్దాయి. ఇట్లు నీ ప్రేమదాసి లక్కీ. ఒరే హరి, ఎక్కడున్నారా? యారున్నారు? మీకోసం భగవాన్ గారు వచ్చారు. హరి ఆడున్నారు సార్. వీడొచ్చాడేంటి? వీడి మాటలేంటి? నా కాపురం కూలిపోతుంది. హరి, చచ్చినా వీడికి దొరకకూడదు. ఇదేంటి ఆడు మనం చూసి పారిపోతున్నాడు? తేడాగా ఉన్నాడు. బాబు గారు, హరి ఆగరా, గోసి ఊడిపోగలదు. తాతయ్య గారు ఏమైందో తెలీదు, మీ మనవడు పారిపోతున్నాడు. ఏమైందో ఏంటో నాకు కంగారుగా ఉంది. లక్కీ, అదిగుండమ్మా ఆడున్నారు. అమ్మో, ఇది ఇక్కడికి వచ్చిందేంటి? రాయక రాయక మా ఆయన లవ్ లెటర్ రాశాడు. ఇప్పుడు దీని మాట విన్నానంటే మళ్ళీ మా ఆయనతో గొడవ పడాలి. ఛా, ఇదేంటి నన్ను చూసి పారిపోతుంది? ఏ లక్కీ, ఆగవే. అమ్మాయి గారు, లక్కీ ఉండు. బామ్మ బామ్మ, ఏమైందో ఏమో, మీ లక్ష్మి పారిపోతుంది. లక్ష్మి కూడా పారిపోతుందా? హరి హరి ఆగరా బాబు. లక్ష్మి, లక్ష్మి, లక్కీ, లక్కీ, నేనేం చెప్పలే తల్లి, ఆగు. పరుగులు పెట్టించినా సంతోష్ పెట్టారమ్మా. ఇద్దరు గొడవ పడి మనసు పడ్డారు. అమ్మయ్యా, ఇక సచ్చిన విడిపోరు. టెన్షన్ పెట్టి చంపేశారు. మంచం కాదు, మంచి కావాలంటే మేమే ఏర్పాటు చేద్దాం కదా. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని చేశాడు పేదవ. అమ్మయ్య, మేం కోరుకున్నదే జరిగింది. అందరికీ శోభనం మంచం మీద జరిగితే మా వాడికి మంచి మీద జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి ఎక్కారు. నేల మీద కానీ నీళ్ళలో కానీ కనిపెడితే చంపేస్తారుగా, అందుకే వెరైటీగా ఉంటుందని గాలిలో వచ్చా. సంతగా పెట్టండి సార్. నమస్కారం. ఉంటాను సార్, థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు లూసీ. వీరమాచినేని హరికృష్ణ గారు, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?
రాను, నీకోసమే వెయిట్ చేస్తున్నా. రా, టైటానిక్ సినిమా చూద్దాం. నాతో సినిమా చూడడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. Don't worry. I'll be all right. ఆగాగు, ఈ కోని పట్టుకో. ఏమైంది? ఇక్కడ క్లీన్ గా ఉంది. ఇప్పుడు ఓకే, పద. నేను నిన్ను ఇంత హింస పెట్టినా ఇంకా నన్ను మోసుకెళ్తున్నావంటే నువ్వు నిజంగా చాలా మంచోడివి. నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్స్. అంటాననుకున్నావా? అనలేదు. అంటే అంటాను. అనగలిగినా అనను. ఇష్టమైతే అంటాను, అని లేదంటాను. ఏయ్, ఎవరిని? నిన్ను కాదు, ఆ మర్రి చెట్టుని. బోలెడు పళ్ళు ఎందుకు తినడానికి పనికి రాకుండా. ఆ పొదలైన కాలు దాక్కొని నీ బట్టలు వేసి ఉతికిస్తాను. అమ్మో, ఎవరైనా చూస్తే? ఇక్కడ ఎవ్వరూ ఉండరు, నన్ను నమ్ము. విసురు. నువ్వు నా బట్టలు ఉతికావు కదా, ఇప్పుడు నీ బట్టలు ఇవ్వు, నేను ఉతికిస్తాను. నడవను కూడా లేవు, నువ్వు నా బట్టలు ఉతుకుతావా? ఏం వద్దు, నా బట్టలు నేనే ఉతుక్కుంటా. తీసిస్తావా లేదా? నేను ఇవ్వను. సరే అయితే, నేను ఇక్కడి నుంచి కదలను. నేను ఈ రాత్రి ఇంటికి వెళ్ళలేదనుకో, వాళ్ళు నీ మీద కేసు పెడతారు. వాళ్ళ మైనర్ కూతుర్ని కిడ్నాప్ చేసావని. నువ్వు మైనర్ వా? ముసల్ది లేచిపోయినా పేరెంట్స్ మైనర్ అని అంటారు. అప్పుడే కేసు స్ట్రాంగ్ గా ఉంటుంది. నీతో వాదించడం కంటే ఉతికించుకోవడమే బెటర్. ఇదిగో ఇప్పు సిగ్గేస్తుంది. త్వరగా ఇప్పు. అయ్యగారు
వాళ్ళు వెళ్ళిపోయిన పాడు ఇదేనండి? ఇదే అంటే వాళ్ళు ఎక్కడో ఉండుంటారండి. అంతా ఎతకండ్రా